టైటిల్ ఏమిటంటే అంతా నా ఇష్టం. బాగుంది కదా. అంతా నా ఇష్టం లేదా అంతా నీ ఇష్టం. ఇది టైటిల్. నా ఇష్టం వర్సెస్ నీ ఇష్టం. అంతా నా ఇష్టం వర్సెస్ అంతా నీ ఇష్టం. ఈరోజు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ రెండు కోవల్లో ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళు మనం. మొదటి కోవ ఏమిటంటే అంతా నా ఇష్టం. భర్తను చూడండి, తన జీవితంలో ఒకే ఒక ఆశ ఏమిటంటే నా ఇష్టం జరగాలి ఇంట్లో, అంతే. భార్యను చూడండి, ఈ ఇంట్లో అంతా నా ఇష్టం జరగాలి, అంతే. పిల్లల్ని చూడండి, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? నా ఇష్టం జరగాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరితో తిరగాలంటే వాళ్ళతో తిరగాలి, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండాలి. నా ఇష్టం జరగాలి, ఎవ్వరు అడగడానికి వీల్లేదు. దయచేసి గమనించండి, ఈరోజు అంతా నా ఇష్టం అనే వాళ్ళతోనే ఈ ప్రపంచం నిండిపోయింది అనేది వాస్తవం. కాబట్టి నాశనం అయిపోతుంది. కాబట్టి మానవ విలువలు రోజు రోజుకు అణగారిపోతున్నాయి. ప్రతి ఒక్కడు స్వార్థంతోనే ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్కడు నా ఇష్టం జరగాలనుకుంటున్నాడు. నా ఇష్టం అంటూనే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. రెండవది ఏమిటంటే అంతా నీ ఇష్టం. ఇది అద్భుతమైన తెగ, ఇది అద్భుతమైన కోవ. భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే నివసిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? అంతా ఆయన ఇష్టం. అంతా ఎవరిష్టం? నా యేసయ్య ఇష్టం. అంతా నీ ఇష్టం. ఈ రెండు ఇష్టాల మధ్య నువ్వు ఎవరి ఇష్టాన్ని చేస్తావు? నీ ఇష్టాన్ని చేయాలనుకుంటున్నావా? నాశనం అయిపోతావు. ఆయన ఇష్టాన్ని చేయాలనుకుంటున్నావా? దండుడు అయిపోతావు. కాబట్టి ఈరోజు నా ఇష్టం చేసేవాళ్ళు, ఆయన ఇష్టం చేసేవాళ్ళు ఎవరో మీతో పంచుకోవాలి ఆశపడుతున్నారు. ఇప్పుడు చదివిన రిఫరెన్స్ ఏమిటి?